హాయ్ వెల్కమ్ టు రామ్ ప్రసాద్. హ్యాపీ దీవాలి అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ, మిగతా అభిమానులందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇండియా ఎందుకు ఇలా ఓడిపోతుంది? ముఖ్యంగా మొదట మెన్స్ మ్యాచ్ అటు మొదట బ్యాటింగ్ చేస్తూ ఓడిపోయింది, తర్వాత ఉమెన్స్ టీమ్ చేజింగ్ చేస్తూ ఓడిపోయింది. ఈ చేజింగ్ కనుక మనం చేసి ఉంటుంటే మొట్టమొదటిసారి అంటే హైయెస్ట్ చేజ్ అనేది జరిగి ఉండేది. ఇంతకుముందు 265 రన్స్ చేశారు. సో మరి ఎందుకు ఇండియా ఇలా ఓడిపోతుంది? ముఖ్యంగా మన టీం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జెమిమా రోడ్రిగ్స్ ఒక మైకేల్ బేవన్ అంటారు, అలాగే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్. అలాంటి ప్లేయర్ను పక్కకు పెట్టి రేణుకా సింగ్ను తీసుకున్నారు. సో రేణుకా సింగ్ అంత ముఖ్యమైనప్పుడు మరి మొదట్లో ఎందుకు ఆమెను తీసేశారు? ఇది ఒక విచిత్రమైన ఆలోచన. ముఖ్యంగా T20లో ఆడి వన్డేలో ఆడి ఉన్న అనుభవం ఉన్న ఎవరైనా ప్లేయర్ ఉంటే, అంటే ముఖ్యంగా వాళ్ళకు సలహాలు ఇవ్వడానికి ముఖ్యంగా కోచ్ రూపంలో అతను ఉంటే బాగుండేది. సో ముఖ్యంగా ఎక్కువగా వన్డేలు T20 ఆడితే ఆ వేగాన్ని మనం అనుసరించడం, అలాగే ముఖ్యంగా మనకు ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఆడాలి. ముఖ్యంగా బౌలింగ్ చాలా పేలవం, అతి దరిద్రం, చాలా పేలవం బౌలింగ్. ముఖ్యంగా అన్నీ కూడా ఓవర్ పిచ్ బాల్స్ వేస్తారు. సో ఓవర్ పిచ్ బాల్స్ వేస్తే అంటే మన ఇండియన్ ఉమెన్స్ టీం కొట్టదేమో, కానీ మరి ఇంగ్లాండ్ టీం ఎందుకు ఊరుకుంటుంది? హెజర్ నైట్ చాలా పేలవమైన ఫామ్లో ఉంది. ఈ వరల్డ్ కప్లో మొదటిసారి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత మళ్ళీ నిన్న ఇండియాతో ఆడింది, సెంచరీ కొట్టేసింది. 90 బాల్స్లోనే సెంచరీ కొట్టేసింది. అంత వేగంగా ఆడింది. మిగతా బ్యాటర్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు, కానీ హెజర్ నైట్ మాత్రం చుక్కలు చూపించింది ఇండియాకి. అసలు మీరు అబ్జర్వ్ చేయండి, మన దగ్గర స్మృతి మందన 5,000 రన్స్ కొట్టారు. దీప్తి శర్మ 150 వికెట్లు తీసింది, రన్స్ కొడుతుంది. అమన్జోత్ కౌర్ తీసుకున్నారు ఆల్రౌండర్ అని. సో కీలకమైన సమయంలో ఆ షాట్లు ఏంటి? అవసరమా ఆ షాట్? స్మృతి మందన ఆడిన షాట్ అవసరమా? దీప్తి శర్మ ఆడిన షాట్ అవసరమా? సో అక్కడ ఏర్లో ఆడాల్సిన అవసరం ఏముంది? కింద నుంచి ఆడచ్చు కదా. అలాగే మీరు అబ్జర్వ్ చేయండి, అందరూ కూడా కీలకమైన సమయంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. హర్మన్ప్రీత్ కౌర్ క్యాచ్ అవుట్ అయింది, స్మృతి మందన క్యాచ్, అలాగే దీప్తి శర్మ, అలాగే చాలా కీలకంగా మారిన వికెట్ ఏంటైనా ఉంటే అది రీచా ఘోష్. ఆమె ఇలా ఆడింది మీరు చూసారా? సో అంత వేగంగా ఆడాల్సిన అవసరం ఉన్నప్పుడు స్నేహా రాణాను ముందుకు పంపించాల్సిందిగా. షీ కెన్ బి అద్భుతంగా ఆడుతుంది కదా ఆమె. షీ కెన్ బి హార్డ్ హిట్టర్, షీ ఈజ్ అ వండర్ఫుల్ బ్యాటర్. మరి ఎందుకు స్నేహా రాణాను ముందుకు పంపించలేదు? సో అలాగే రీచా ఘోష్ అవుట్ అయిన దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో ఓడిపోతే, అంటే న్యూజిలాండ్ ఓడిపోతే మనం ముందుకెళ్ళి ఏం చేస్తాం సెమీఫైనల్లో? సో అక్కడికి వెళ్ళి ఏం చేసేది కాదు, ఫస్ట్ మనం గెలిచి వెళ్ళాలి. ముఖ్యంగా చాలా కీలకమైన సమయంలో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినాం, ఆస్ట్రేలియాతో ఓడిపోయినాం. అలాగే నిన్న ఈ టోర్నమెంట్లో అతి మామూలుగా ఆడుతున్న ఇంగ్లాండ్ కూడా, అంటే ఓడిపోకపోవచ్చు కానీ ఇంగ్లాండ్ అవతలి జట్ల తప్పుడ వల్లనే ఇంగ్లాండ్ గెలిచింది.